ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 494 ఎకరాల మేర భూ సమీకరణకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ భేటీకి పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఎస్ విజయానంద్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మొత్తం 7 అంశాలకు సిఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్ఎఫ్పి పిలిచేందుకు ఆమోదం తెలపగా, మందడం, రాయపూటి, పిచుకులపాలెంలోని ఫైనాన్స్ స్పోర్ట్ సిటీల్లో దాదాపు 58 ఎకరాల్లో హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్పి పిలిచేందుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి. కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు మాజీ సీఎం కేసీఆర్ చర్చకు రావాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చించేందుకు తాము రెడీ అని, అధికార పార్టీ ప్రిపేర్ అయ్యి రావాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక సందర్భంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సభ్యులు ఒకరు ప్రిపేర్ కాలేదన్న అంశానికి ఎద్దేవా చేశారు. దానికి మంత్రులు స్పందించారు. ప్రతిదానికి కేటీఆర్ ఎందుకు ఉలికి పడుతున్నారని కేసీఆర్కు తాము సవాల్ విసిరితే కేటీఆర్ స్పందించడం ఏంటని కౌంటర్ ఇచ్చారు. నేను అడుగుతున్న మిత్రులారా, ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి 1,00,000 కోట్లు కొల్లగొట్టి 1,000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడుని కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖర్ రావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకంచెర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు. నిన్న రంకెలు వేసినారు. రొటీన్ గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొడలుగొట్టే డైలాగులు, 2 గుడ్డలు ఊడదీస్తా అని 2 మళ్ళీ భాషణాలు, వాగ్భూషణాలు. ఈ టైప్లో షరామామూలుగా గత 18 నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో, ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నిన్న ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు, నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. అసలు తెలంగాణ పంచాయతీ ఎక్కడ వచ్చింది? నీళ్లు నిధులు నియామకాలు. ఆ నీళ్లు నిధులు నియామకం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి బంకచర్ల కావచ్చు, లేకపోతే ఇలా మన ఈ యొక్క ప్రాజెక్టు తీసుకుపోతున్నటువంటి 88 క్యూసెక్లు తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొట్లాడిన పి జనార్దన్ రెడ్డి నుండి ఇలా జగన్మోహన్ రెడ్డి రాగానే మీరే కదా ఎర్ర కార్పొరేషన్ తీసుకుపోయిన నీళ్లు మేము తీసుకుపోయినామా? ఇలా నీళ్లు తెలంగాణకు అన్యాయం జరిగింది ఎవరనేది బహిరంగ చర్చకు రమ్మంటుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితం అవుతున్నారు. ఎస్, ఎవిడెన్స్ ఉంది. రోజా గారి ఇంటికి వెళ్ళిపోయి మీరు చెప్పారు ఎవరికైనా అజీర్తి కాకపోయినా భావించారు మేమన్నామా? జీర్తి అవుతుందా అజీర్తి అవుతుందా కాదని మేమన్నామా? రాయలసీమ రతనాలసీమ చేస్తాం మేము, రాయలసీమ రతనాలసీమ చేస్తామా అనేటువంటిది రాయలసీమ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుల బాధ్యత. నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసం కొట్లాడి, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాం. కానీ నా ప్రాంత ప్రజల రైతుల హక్కులు నాకు ప్రధాన బాధ్యత. ఆ అంశంకి వచ్చినప్పటికీ ఎవరితో కాంప్రమైజ్ కాలే, ఉద్యమంలో కాలే, ఇప్పుడు కాలే. ఉద్యమంలో మీరు ఉన్నామనేటోళ్ళు, తెలంగాణ మేమే తెచ్చినామనేటోళ్ళు, తెలంగాణ ప్రయోజనాలు, గోదావరి నికర జలాలు, గోదావరి మిగులు జలాలు, గోదావరికి సంబంధించినటువంటి వరద జలాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇలా మీరు ఎట్లా తీసుకొని చెప్తారు? పోయి రాయలసీమకు రతనాలసీమ చేస్తాను. కాబట్టి ఇప్పుడు మీకు గుర్తింపు సమస్య వచ్చింది కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు, నీకు కాదు సవాల్కు, ప్రతిపక్ష నాయకుడిగా మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుద్దామని మేము అంటుంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్లో లేరు, మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు,
మీ చెల్లెనేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది. నిన్నగాక మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అంటుంది. ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ గుర్తించి మా నాయకుడు లేదా మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మా సీఎం కానీ నీతో చర్చించడానికి ఎవరు తగ్గిలేరు. ఇక్కడ మీ నాయనకి హోదా ఉంది, మీ నాయన ప్రతిపక్ష హోదాలో పనిచేస్తున్నాడు. ప్రతిపక్షంగా ఓ 10 ఏళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన అనుభవాలు కానీ ఆయన ఆలోచన కానీ పంచాలంటే అసెంబ్లీకి రమ్మని మేము ఆహ్వానం. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘం అభ్యంతరాలు తెలపడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఏపీ ఇరిగేషన్ సలహాదారు అధికారులతో సమావేశమయ్యారు. అయితే కేంద్ర జలసంఘం అడిగిన లెక్కలపై చర్చ సాగుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ నీటి లెక్కలపై అధ్యయనం చేస్తుంది. ఎల్లుండికి ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనున్నారు ఇరిగేషన్ అధికారులు. ఇక ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర జలసంఘంతో ఏపీ అధికారులు సమావేశం కానున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్పై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ వేశారు. వైఎస్ జగన్ను అధికారంలోకి రానివ్వనని అనడానికి పవన్ కళ్యాణ్ ఎవరని ఆయన నిలదీశారు. 2019లో కూడా ఇలాగే అన్నారని, మరి ఏమైందని ప్రశ్నించారు. ఈసారి కూడా అదే జరుగుతుందని తెలిపారు. ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది జనమే తప్ప పవన్ కళ్యాణ్ కాదని స్పష్టం చేశారు. గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం, కేసులు పెడతాం. వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తాను, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి, నువ్వెవరివి అసలు రానివ్వటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి? నువ్వెవరివే? సంవత్సర కాలంగా ఎక్కడున్నావు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు? ఆర్తులకి, దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం, నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? బయటికి రావు. చంద్రబాబు కోసం మాత్రమే బయటకు వస్తావు. ఆయన మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లాగే, జగన్ రానివ్వను, ఇది నా శాసనం. ఈ సినిమా డైలాగ్ కదా. అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. జగన్ని తేవాలన్నా, ఆపాలన్నా, చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా, సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తప్పితే. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. షుగర్, సోడియం లెవెల్స్ సైతం ఇప్పుడు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినట్లు తెలిపారు. డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన బంజారా హిల్స్ నందినగర్లోని తన నివాసానికి వెళ్లారు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ అమలు చేయలేదని, మాయమాటలు చెప్పి రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేశారు. రైతులకు ఎరువులను, యూరియాను ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ సభలో చేసిన సంక్షేమం చెప్పడం మానేసి మోడీని తిట్టడంతోనే సరిపెట్టారని రామచంద్రరావు ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి
రైతులకు వాగ్దానం చేసి, విద్యార్థులకు వాగ్దానం చేసి, 6 గ్యారంటీలు చెప్పి 420 వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేశారా? పూర్తిగా చేయలేదు, కొంతమంది చేశారు. దాదాపు 2 సంవత్సరాలు అయినటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే, ప్రజల ముందు వచ్చి, మీడియాకు ముందు వచ్చి, నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బికారీ అయిపోయింది, భిక్షం అడుక్కునే పరిస్థితి ఉంది, మీరే చెప్పండి, మీ యొక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది. వాగ్దానాలు. మత్స్యకారులు కుటుంబీకుల జీవనోపాధికి అండగా కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి సవిత అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల వృత్తి పట్ల నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. చేపలు పట్టే వలలు, చిన్నపాటి పడవలు, ఇతర పనిముట్లను రాయితీ కింద గత వైసీపీ ప్రభుత్వం అందజేయలేదని మంత్రి ఆరోపించారు. జాలర్లను ఆదుకుంటున్న ఘనత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గొల్లపల్లి రిజర్వాయర్లో 20 లక్షల చేపల పిల్లలను వదిలారు. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ రాయలసీమలో సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని నిర్మాణ సృష్టికర్త కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ వర్గాలు బాగుండాలి. ఒక పక్క కియా, ఒక పక్క రిజర్వాయర్లు, ఒక పక్క కియా అనుబంధ సంస్థలు, మరి ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరి అందరూ వారి కాళ్ళ మీద వాళ్ళ బతకాలి అని కోరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు చేపలు పట్టుకొని బతికే అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రాంతంలో వారికి కూడా సుమారుగా ఈరోజు 20 లక్షల చేప పిల్లలు మనం వదులుతున్నాం. వారికి వలలు కూడా అందుబాటు చేసాం. అదేవిధంగా ఐస్ బాక్సులు ఇస్తాం. ఎందుకంటే దాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా కావాలి కాబట్టి ఐస్ బాక్సులు కూడా మీకు అందజేస్తాం. జాలర్ల పనితీరు కూడా మామూలుగా, ఎందుకంటే మనం ఇక్కడ తక్కువగానే శ్రీకాకుళం, వైజాగ్ ఆ పక్క జాలర్లు ఎక్కువ, వాళ్ళకు పని లేని రోజులు అంటే వర్షాలు ఎక్కువై మరి అలాంటి సమయంలో వాళ్ళకు సముద్రంలోకి పోలేక వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు మొన్నటి రోజునే వాళ్ళ ఖాతాలకు కూడా అందజేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంటే అన్ని రంగాలకి సమన్వయం చేసే వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇక్కడ జాలర్లకు కూడా నేను తెలియజేసేటప్పుడు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగపెట్టుకోండి. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష కాబట్టి నేను సక్రమంగా ఏపీలో ప్రజలకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం, ధైర్యం పెరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా డోనేకల్ గ్రామంలో పర్యటించిన మంత్రి గత వైసీపీ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. గత వైకాపా పాలనలో గ్రామాల్లో కనిపించని భయం, అసురక్షిత వాతావరణం ఇప్పుడు దూరమైందని, ప్రజల్లో ఇది మా ప్రభుత్వం అనే భావన ఉద్భవించిందని వ్యాఖ్యానించారు. పల్లె పల్లెను ఇంటింటికి తిరుగుతూ ఉండడం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతోటి అద్భుతమైనటువంటి స్పందన ఈరోజు ప్రజల నుంచి కనపడుతుంది. ఒక నమ్మకం కనిపిస్తా ఉంది. గత 5 ఏళ్లలో వాళ్ళలో ఉన్న భయం పోయింది. ఒక భరోసా వచ్చింది. ఈ ప్రభుత్వం మాది అనేటువంటిది. అశాంతి పోయి గ్రామాల్లో ప్రశాంతత వచ్చింది. గతంలో వాలంటీర్లు ఏం చెప్తారో, మా మీద కంప్లైంట్ చేస్తారో, మా స్కీమ్లు ఏమైపోతాయో అన్నటువంటి దగ్గర నుంచి పోయి ప్రజలు నేరుగా వచ్చి వాళ్ళ సమస్యలు మాకు చెప్పుకునేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. ఈరోజు ఎగ్జాంపుల్ చూస్తే 5 ఏళ్లలో ఈ గ్రామంలో తాగునీటి మీద 1 మీటర్ పైప్ లైనే లేదు. పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇవాళ ఒక 10-15 రోజుల్లో దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి, శాశ్వతంగా పరిష్కారం చేయడానికి పెద్ద ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్ట్ ని స్టడీ చేయడం జరిగింది. సో ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి మీద దృష్టిని పెట్టాం. ఇవాళ సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడుకి తేడాను ఒక్కసారి గమనిస్తే, ఈ ఊర్లో దాదాపు గతంలో 220 మంది పెద్దపల్లి జిల్లా మందని మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్ బాబు శ్రీకారం చుట్టారు. మొదటగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్టు, చిల్డ్రన్ పార్కులకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఒకవైపు అప్పులు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది 2 ప్రధానమైన అంశాలు. ఒకటి విద్య, ఇంకోటి వైద్యం.
ఈ రెండు ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెట్టున ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తూ ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు సోదరిమలందరూ కూడా ఈరోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుస్తున్న ధర్మిల వారిని అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మొదటగా రోజు ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి స్వయానా విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన అందరూ కూడా ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాల విద్యను పెంపొందించే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. గడిచిన 10 సంవత్సరాలకు సంబంధించి విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది ఆనాడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్న రెండు ప్రధానమైన అంశాలు, ఒకటి విద్య, ఇంకోటి బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని మహంకాళి ఆలయంలో 268 దేవాలయాలకు బోనాల ఉత్సవాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మన బోనాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని చెప్పారు. ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించింది కేసీఆర్ ప్రభుత్వమేనని తలసాని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాలకు రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం ప్రపంచం విశ్వవ్యాప్తమైనటువంటి పండుగ. ఒకప్పుడు కలరా వ్యాధి వచ్చి ఈ ప్రాంతంలో చాలా మంది చనిపోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక రిటైర్ ఆర్మీ ఉజ్జయిని మాక కలకత్తాకి వెళ్ళి అమ్మవారిని పోల్చుకొని మా దగ్గర ఈ కలరా వ్యాధి తగ్గితే అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తామని అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి జాతర. ఎంతో మంది ఆ జాతరని పరంపరగా దక్కన్ మానవ సేవా సమితి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ 99 సంవత్సరాలు వారు పూర్తి చేసుకొని వాళ్ళు వారి యొక్క భుజ స్కంధాలపై ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం, ఆ తర్వాత ఆర్య సమాజ్ పెద్దలు కానివ్వండి, ఈ ప్రాంతంలో నివసించేటువంటి పెద్దలు కానివ్వండి, ఈ యొక్క జాతర గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్నటువంటి సంకల్పంతో పరంపరగా చాలా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర పండుగ అమలు చేయాలనేటువంటిది ఎన్ని డిమాండ్స్ ఉన్నప్పటికీ 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆ కళ సాకారమైంది. ఆ తర్వాత పాంకాళి జాతర ఉత్సవాలు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం ప్రపంచం మేడారం మాస్టర్ ప్లాన్పై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సలహా సూచనలతో మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆదివాసీల విశ్వాసాలు, సమ్మక్క సారలమ్మ జీవిత గాథలను ప్రతిబింబించేలా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని అధికారులకు సూచనలు చేశారు. మేడారం మాస్టర్ ప్లాన్లోని ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఆదివాసీల సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలని తెలిపారు. పూజారుల ఆమోదం మేరకు సమ్మక్క సారలమ్మ గద్దెలు, ఎంట్రన్స్, క్యూలైన్ల డిజైన్ ఉండాలన్నారు. గిరిజన సంక్షేమ సాంస్కృతిక శాఖ పరిశోధన గ్రంథాల ఆధారంగా డిజైన్ చేయాలన్నారు. నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. ఎంపీ బైరెడ్డి శబరి, శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి మాజీ న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డితో కలిసి నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సమాచారం అందించకుండా ఎలా పర్యటిస్తారు అంటూ స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి యత్నించారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు బైరెడ్డి శబరికి సర్ది చెప్పి వెనక్కు పంపేశారు. కాగా ఈ వివాదంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యే బుడ్డాలను వివరణ ఇవ్వాలని కోరింది.
చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారని మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రైతుల కష్టాలను తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం గ్రామానికి వస్తున్నారని ఆయన తెలిపారు. జగన్ గ్రామంలో పర్యటిస్తున్నారని తెలిసి కూటమి నాయకులు రైతులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ను చూస్తే కూటమి నాయకులకు భయం, అందుకే రైతులను రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ రావడం ఖాయం, రైతులు కలవడం ఖాయమని కరుణాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. జిల్లాలో మామిడి రైతులు పడుతున్న అవస్థలు, ఆ రైతుల పట్ల కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి తీరు, రైతుల కన్నీళ్లు తుడవటం కోసమని మా నాయకులు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున బంగారుపాళ్యం పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం నియోజకవర్గానికి వస్తున్నటువంటి సందర్భంగా అప్పుడే మామిడి రైతుల మీద వేధింపులు ప్రారంభింపజేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి నాయకులు. ఎవరైనా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాకు నష్టం జరిగింది, మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదు అని చెబితే అని బెదిరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఈ ప్రభుత్వానికి ఎంత వణుకు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఒకవైపున రైతులను బెదిరించటము, మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తల్ని. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిసరంలో జరిగిన ప్రమాదంలో బ్లాస్ట్లో మరికొన్ని మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా గుర్తించిన మృతుల్లో 2 బీహార్కు, 1 ఒడిశాకు చెందిన కార్మికులుగా తేలింది. ఇప్పటి వరకు మొత్తం 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. బీహార్ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు ప్రమాద స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. సహాయ కేంద్రం వద్ద బీహార్ ఎంపీతో పాటు ఇతర నాయకులు బాధిత కుటుంబాలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు సిగాచి కంపెనీ వద్ద 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, భారీ యంత్రాలతో సహా హైడ్రా సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. ఇదిలా ఉండగా పేలుడులో గాయపడి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మున్మున్ చౌదరి మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 40కి పెరిగింది. ఈ ఘటన పరిశ్రమలో భద్రతా లోపాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో రక్షణ చర్యలు మరింత జాగ్రత్తగా కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు పెను ప్రమాదం తప్పింది. తొలి పావంచ వద్ద గిరి ప్రదక్షిణ కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు అకస్మాత్తుగా కూలిపోయింది. ఫౌండేషన్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో షెడ్డు బరువుతో తాళలేక కూలిపోయినట్టు తెలుస్తుంది. అదృష్టవశాత్తు షెడ్డు కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇటీవల చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటన మరువక ముందే ఇప్పుడు షెడ్డు కూలిన ఘటన చోటు చేసుకోవడంతో భక్తులలో భయాందోళన వ్యక్తమవుతుంది. దీంతో భక్తుల భద్రతపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్లో ర్యాగింగ్ కలకలం సంచలనంగా మారింది. మంగళగిరి ఎయిమ్స్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని క్యాంపస్ హాస్టల్లో సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా 13 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. బాధిత విద్యార్థి తిరుపతికి చెందిన వ్యక్తి. మంగళగిరి ఎయిమ్స్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. జూన్ 22న క్యాంపస్ హాస్టల్లో స్నేహితుడితో మాట్లాడుతుండగా సీనియర్ విద్యార్థుల బృందం ప్రవేశించి ర్యాగింగ్ చేశారు. ఇందుకు సంబంధించి బాధిత విద్యార్థి మంగళగిరి ఎయిమ్స్ యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో 15 మంది పేర్లను ప్రస్తావించగా అందులో 13 మంది ర్యాగింగ్కు పాల్పడినట్టు తేలింది. ఈ క్రమంలోనే 13 మంది విద్యార్థులు వారి ప్రమేయాన్ని బట్టి 6 నుంచి 18 నెలల వరకు సస్పెండ్ అయ్యారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర, జోరాల ప్రాజెక్టులు నిండుతున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టడంతో సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప ఇన్ఫ్లో వృద్ధి చేరుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత నీటి మట్టం 523.80 అడుగులు. దీని ప్రకారం 156.2964 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుండి అవుట్ఫ్లో 3,356 క్యూసెక్ల నీరు విడుదలవుతుందని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5 దేశాల పర్యటనలో భాగంగా అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్కు చేరుకున్నారు. ఆ దేశానికి భారత ప్రధాని వెళ్లడం 57 ఏళ్లలో ఇదే తొలిసారి. అందువల్ల ఈ ద్వైపాక్షిక సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలీతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో రక్షణ, వ్యవసాయం, ఖనిజ వనరులు, లిథియం,
పునర్వినియోగ శక్తి, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. భారతదేశానికి అర్జెంటీనా నుంచి ఎక్కువగా సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్, లిథియం వంటి కీలక వనరులు వస్తున్నాయి. భారతదేశ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలు సాధించేందుకు అర్జెంటీనా నుంచి వచ్చే లిథియం ముఖ్యమైనది. గతంలో G20 సదస్సులో మిలీతో మోడీ సమావేశమయ్యారు. జార్ఖండ్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లాలోని కర్మా ప్రాంతంలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి బొగ్గు గనిలో అక్రమ తవ్వకాలు చేస్తుండగా గని కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇంకా పలువురు గనిలోని చిక్కుకుపోయినట్లు సమాచారం. అక్రమ బొగ్గు తవ్వకాల్లో స్థానికులు పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కుజు పోలీస్ అవుట్పోస్ట్ ఇన్ఛార్జి అశుతోష్ కుమార్ సింగ్ వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. పూర్తి సమాచారం కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇండోనేషియాలోని బందా అచెహ్ సమీపంలోని అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. పలావు, వెహ్ దీవికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత 5.3తో భూకంపం వచ్చినట్లు చెప్పారు. పలావు, వెహ్ దీవికి 56 కిలోమీటర్ల దూరంలో భూమి కనిపించిందని ఇండోనేషియా వాతావరణ శాఖ తెలిపింది. అలాగే థాయిలాండ్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి భారత్పై విషం కక్కారు. పెహల్గాం ఉగ్రదాడి ఒక దురదృష్టకర చర్య అని, దీనిని అడ్డుపెట్టుకుని భారత్ శాంతిని చెడగొట్టిందని ఆరోపించారు. ప్రాంతీయంగా పరిస్థితులను అస్థిరపరిచేందుకు టెర్రరిస్ట్ అటాక్ను భారత్ ఉపయోగించుకుందని తెలిపారు. అజర్బైజాన్లో జరిగిన ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశంలో షరీఫ్ ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఒక దురదృష్టకర సంఘటన, కానీ దీని ద్వారా భారత్ ప్రాంతీయ శాంతిని అస్థిరపరిచేందుకు ప్రయత్నించిందని ఆయన వ్యాఖ్యానించారు.